మేడ్చల్ జిల్లా ఉప్పల్ మేడిపల్లి ఘటకేశ్వర్ ప్రాంతాల్లో పెట్రోల్ బంకులు సాధారణంగా నడుస్తున్నాయి. ఉప్పల్ బోడుప్పల్లోని హెచ్పీ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డు పెట్టి మూసివేశారు. త్వరలో స్టాక్ వస్తుందని బంక్ యజమానులు అంటున్నారు. పెట్రోల్ బంక్ నిర్వాహకులు ఆయిల్ కంపెనీలకు మధ్య నగదు చెల్లింపు విషయంలో జాప్యం వల్ల పెట్రోల్ కొరత ఏర్పడిందని తెలుస్తోంది. సో మనం తెలంగాణ వ్యాప్తంగా కూడా పెట్రోల్ బంకుల్లో 20 to 30% వరకు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు అయితే దర్శనమిస్తున్నాయి. దానికి సంబంధించిన విజువల్స్ అయితే మనం ఇక్కడ ఐ న్యూస్ స్క్రీన్ మీద మనం క్లియర్ గా చూస్తున్నాం. ఇటు ఉప్పల్లో కూడా మనం చూసుకోవచ్చు. అక్కడ విజువల్స్ లో కూడా ఉప్పల్, వరంగల్, ఇబ్రహీంపట్నం, ఏలూరు విజువల్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఆల్మోస్ట్ 20 నుంచి 30% వరకు పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మార్చిన పెట్రోల్ కంపెనీలు మార్చిన గైడ్ లైన్స్ ప్రకారం ముందుగా అడ్వాన్స్ గా అమౌంట్ డబ్బులు చెల్లిస్తే మాత్రమే తర్వాత పెట్రోల్ ట్యాంకర్లు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ముందుగా అడ్వాన్స్ పేమెంట్ చెల్లించలేక పెట్రోల్ బంకుల్లో అక్కడ పెట్రోల్ తీసుకురావడానికి జాప్యం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే నో స్టాక్ బోర్డులు చూసి ప్రజలు ఇంకాస్త పానిక్ అవుతున్నారు. సో తొందరగా స్టాక్ కొట్టించుకోవాలి, పెట్రోల్ కొట్టించుకోవాలి అంటూ కూడా చాలా మంది ఫుల్ ట్యాంక్స్ చేసుకుంటున్న సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది. సో మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే అక్కడ నో స్టాక్ బోర్డులు పెట్టిన తర్వాత ప్రజలు పానిక్ అయ్యి ఇక్కడ ఉన్న విజువల్స్ మనకు కనిపిస్తున్న విధంగా ఎక్కడ పెట్రోల్ అయితే దొరుకుతుందో ఆ పెట్రోల్ బంకుల వద్ద అయితే భారీగా రద్దీ అయితే మనకు కనిపిస్తుంది. అక్కడ కుక్కట్పల్లి, శంషాబాద్, బండ్లగూడ, ఇటు ఖైరతాబాద్, బంజారా హిల్స్, ఎర్రమంజిల్కి సంబంధించిన విజువల్స్ అయితే మనం ఐ న్యూస్ స్క్రీన్ మీద చూస్తూనే ఉన్నాం. అక్కడ కిలోమీటర్ల వరకు కూడా కొన్ని చోట్ల అయితే అక్కడ వాహనాలు భారీగా క్యూలో కూడా నిలబడి ఇటు పెట్రోల్ కొట్టించుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా 4 వీలర్స్ కి సంబంధించి కూడా ఇటు కార్లు కానీ ఆటోలు కావచ్చు ఏవైనా సరే లైన్ లో ఒక క్రమ పద్ధతిలో క్యూలో నిలబడి మరి గంటల కొద్ది వెయిట్ చేసి మరి పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. ఓ పక్కన పెట్రోల్ కొరత లేదు అని చెప్పి కూడా ఇటు గవర్నమెంట్ చెబుతున్నప్పటికీ కూడా ప్రజలు ఇక్కడ నో స్టాక్ బోర్డులు చూస్తూ ఎక్కడ తర్వాత ఒకవేళ పెట్రోల్ షార్టేజ్ వస్తుందో దానివల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో అని చెప్పి కూడా ప్రజలందరూ 100-200 కొట్టించుకునే ప్రజలు కూడా ఇటు ఫుల్ ట్యాంకులు చేయించుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. సో అక్కడైతే మనం క్లియర్ గా చూస్తున్నాం. అక్కడ చాలా పెట్రోల్ బంకుల దగ్గర కూడా పోలీసులు అక్కడ పరిస్థితిని అదుపు చేస్తున్నారంటే మనం అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎంత రద్దీ నెలకొని ఉందో సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది.